హాయ్ హలో అండి. ఇక్కడ మనము పూర్ణ కజ్జికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనం పూర్ణాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాము. కందిపప్పు ఉడకబెట్టిన తర్వాత బెల్లాన్ని కూడా మనం కొంచెం పాకంలాగా పట్టేసి ఈ యొక్క కందిపప్పును మిక్సీకి వేసిన తర్వాత దాంట్లో కలుపుకోవాలి. అప్పుడు ఇది ముద్దలాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణాన్ని. తర్వాత ఇక్కడ మనము మైదా తీసుకున్నామండి. ఇవి మంచిగా మెత్తగా స్మూత్ కలుపుకోవాలి పిండిని. ఇది పూరి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. తర్వాత చిన్న చిన్నగా ఇవి పూరిలాగా చేసుకోవాలి, చిన్న చిన్నగా. తర్వాత ఆ చిన్న పూరిలో మనము పూర్ణం చిన్న చిన్న ఉండల్లాగా పెట్టుకొని చిన్నగా ఇక్కడ మనం అల్లుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకు చిన్న చిన్నగా వేస్తున్నానంటే ఇవి చిన్నగా వేస్తే నూనెలో బాగా ఉడుకుతుందన్నమాట పూర్ణం మంచిగా ఉడికితే మనం తినడానికి ఈ పూర్ణం కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. మా సైడ్ ఎక్కువగా చిన్న సైజులోనే వేస్తారు. ఇక్కడ నేను పెద్ద సైజులో చేస్తానని చెప్తుంటే మా చెల్లెలు చిన్నగా చేయమని చెప్తుంది మా సిస్టరు. చూడండి, నేను అల్లడంలో చాలా ఫాస్ట్గా వెళ్తానండి. ఎందుకంటే ఇవి మా సైడు చాలా ఫేమస్ ఈ విధంగా అందుకోసం చిన్నప్పటి నుంచి నేను ఇవి బాగా నేర్చుకున్నానండి అల్లడము. ఎంత ఫాస్ట్గా అల్లేస్తామంటే చాలా ఫాస్ట్గా అల్లుతాం అనమాట. అంత ఫాస్ట్గా అల్లడంలో చాలా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట. అయితే ఇవి చిన్న చిన్నగా చేసుకొని తింటేనే పూర్ణకజ్జ చాలా బాగుంటాయండి. ఇవి 2-3 రోజులైనా స్టోర్ చేసుకొని హ్యాపీగా బయట పెట్టుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి చేసుకొని తిన్న రోజు కన్నా మరుసటి రోజు తింటే ఆ పూర్ణం అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ మనము ఫెస్టివల్ టైంలోనే చేసుకుంటామండి. ఎందుకంటే మిగతా టైంలో అంత ఓపికగా మనం చేసుకోలేము. మన ఇంట్లో ఇవి ఒడిబియ్యం ఉడకబెట్టినప్పుడు ఒడిబియ్యం పోసినప్పుడు ఫెస్టివల్ టైంలో ఇవి చాలా ఎక్కువ వేస్తారు. మా ఊళ్ళో పల్లెటూరులో సంబంధాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పూర్ణ కజ్జికాయలు చేస్తే చాలా బాగుంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవి చేసుకొని చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.